తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆత్మహత్యలు మాస్ హిస్టీరియా అంటూ ఓ అధికారి కామెంట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు పేరెంట్స్. అధికారులు చేసిన తప్పిదాలకు తమ పిల్లలు ఎందుకు బలి కావాలని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఫలితాలు తారుమారవడంతో పరిష్కారం కోసం వచ్చిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పే నాథుడే కరవయ్యాడు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటర్ బోర్డు నిర్ణయం విద్యార్థుల్ని గందరగోళానికి గురిచేస్తోంది. మార్కుల్లో అవకతవకలతో ఓవైపు కొంతమంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే మరోవైపు 500 మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్కులు కలపలేదు. దీంతో వారిలో టెన్షన్ మొదలైంది. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఫీజు కావాలో నేను కడతాను. ఇప్పుడు మీకు ఎంత ఫీజు కావాలో ఇప్పుడు కడతాను. నేను 1,00,000 రూపాయలు కట్టాలా, 50,000 కట్టాలా, 500 కట్టాలా, రీవాల్యుయేషన్ కడతాను. ఆయన పేపర్ ముందు పెట్టండి, వాడిని ఇక్కడ చెప్పుతో కొడతాను. తప్పు రాసినవరా, 4 మార్కులు వస్తాయి నీకు, వాళ్ళు కరెక్టే చేశారు. నీ పేపర్ చూడు. మంచిర్యాల జిల్లాలో ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ లో జిల్లా టాపర్ గా ఉన్న విద్యార్థి సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయితే మరో విద్యార్థికి తెలుగులో 0 మార్కులు వచ్చాయి. ఈ వింత పరిణామాలు విద్యార్థులనే కాదు తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు అసలు విద్యార్థుల పేపర్లను వాల్యుయేషన్ చేయించిందా లేదంటే గుడ్డిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి నవ్య అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో టాపర్, సెకండ్ ఇయర్ లో మాత్రం ఫెయిల్ అయింది. ఈ రిజల్ట్ నవ్యనే కాదు తల్లిదండ్రులను, కాలేజ్ స్టాఫ్ ను షాక్ గురి చేసింది. మంచి మార్కులు వస్తాయని ఎదురు చూసిన నవ్య రిజల్ట్ చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఫలితాలను తమకు దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు నవ్య తల్లిదండ్రులు. తెలుగులో 98 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫెయిల్ చేశారు. నాకు అసలు 99 మార్క్స్ రావాలి, అంత కాదు ఎన్ని కూడా రాలేదు. ఫెయిల్ అని 0 అనేసి నాలాంటి విద్యార్థులకు ఎంతోమంది కూడా ఇలా చేశారు. దీనివల్ల నాకు కరెక్ట్ మార్కులు రావాల్సిందిగా నేను అడుగుతున్నాను. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? టోటల్ 467 వచ్చినాయి. డిస్ట్రిక్ట్ టాపర్ని. ఈసారి తెలుగులో ఫెయిల్ అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ కాగానే మిగతా సబ్జెక్ట్లో 825 ఉన్నాయి. తెలుగులో నాకు ఫస్ట్ ఇయర్లో తెలుగులో 98 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫెయిల్ చేశారు. నాకు అసలు 99 మార్క్స్ రావాలి, అంత కాదు ఎన్ని కూడా రాలేదు. ఫెయిల్ అని 0 అనేసి నాలాంటి విద్యార్థులకు ఎంతోమంది కూడా ఇలా చేశారు. దీనివల్ల నాకు కరెక్ట్ మార్కులు రావాల్సిందిగా నేను అడుగుతున్నాను. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? టోటల్ 467 వచ్చినాయి. డిస్ట్రిక్ట్ టాపర్ని. ఈసారి తెలుగులో ఫెయిల్ అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ కాగానే మిగతా సబ్జెక్ట్లో 825 ఉన్నాయి. తెలుగులో వస్తే 900కే. ఇంటర్ బోర్డు అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, అసలు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఏమంటున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఆ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2 రోజుల పాటు చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటివి వస్తున్నాయి. ఇప్పుడే మీరు టెలికాస్ట్ అయిన బయట చూశారు. అమ్మాయి డిస్టిక్ టాపరు, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. అమ్మాయి పేరు నవ్య. అమ్మాయికి తెలుగులో ఫస్ట్ ఇయర్లో 98 మార్క్స్. అంటే లాంగ్వేజెస్లో జనరల్గా అన్ని మార్క్స్ రావు, తక్కువ మందికి 90+ వస్తాయి. 98 మార్క్స్ ఫస్ట్ ఇయర్ తెలుగులో వచ్చాయి. అమ్మాయికి ఇప్పుడు సెకండ్ ఇయర్లో 0 మార్క్స్ వచ్చాయి. తెలుగులో సెకండ్ ఇయర్ తెలుగులో 0 మార్క్స్ వచ్చాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా వస్తుందని. మొత్తం సాఫ్ట్వేర్ ఎర్రర్ తోటి వందలాది మంది విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్ బోర్డు ఆడుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది అసలు పరీక్షకు హాజరు కాకపోయినా ఆబ్సెంట్ అయినప్పటికీ వాళ్ళని పాస్ చేశారు. వాళ్ళు అసలు మేము పరీక్షకు హాజరు కాకపోతే ఏ విధంగా మేము పాస్ అయ్యామని అడుగుతున్నారు. కొంతమంది పరీక్షకు హాజరై పరీక్ష బాగా రాసి అన్ని సబ్జెక్టులు అంటే 90, 80 ఇట్లా మార్కులు వస్తే అన్ని సబ్జెక్టులో, కొన్ని సబ్జెక్టులో మాత్రం 5 మార్కులు 6 మార్కులు వేసిన సందర్భాలు మనకు స్పష్టంగా
కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఇది సంగారెడ్డికి సంబంధించిన ఒక స్టూడెంటు సీమా ఫాతిమా. ఈ అమ్మాయి ఇంగ్లీష్లో ఈ అమ్మాయికి మార్కులు వేయలేదు. మార్కులు వేయకుండా మార్కులు వేయాల్సిన చోట ఏఎఫ్ అని ఒక ప్రింట్ చేశారు. ఇది క్లియర్గా ప్రింటింగ్ ఎర్రర్గా మనకు కనిపిస్తుంది. మార్కులు అంటే మిగతా అన్ని సబ్జెక్ట్ కూడా అమ్మాయి పాస్ అయింది. కేవలం ఇంగ్లీష్ పేపర్ 2 మాత్రం ఈ అమ్మాయి ఫెయిల్ అయినట్టు మనకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఏఎఫ్ అని ముద్రించారు. ఈ అమ్మాయికి సంబంధించి మార్కులు కలుపుతామని ఇప్పటికే క్లియర్గా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. 3 విద్యార్థులకి వందలాది మంది విద్యార్థులు ఇప్పటికీ తమకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే కేవలం 3 విద్యార్థులు మాత్రమే మేము న్యాయం చేస్తాం, ఎవరికైనా సమస్య ఉంటే రీకౌంటింగ్ పెట్టుకోండి, రీవాల్యుయేషన్ పెట్టుకోండి అని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. ఒక కాలేజీలో అయితే మొత్తం 400 మంది విద్యార్థులు ఆ కాలేజీ నుంచి పరీక్షలు రాస్తే 300 మంది విద్యార్థుల మార్కుల మెమోలో తప్పులు వచ్చాయి. అంటే కొంతమందికి ఏమో అసలు మార్కులు పడలేదు, కొంతమందికి ఏమో జనరల్గా ఈ సాఫ్ట్వేర్లో ఈ ప్రోగ్రామింగ్లో ఎనీ మార్క్స్ అంటే 10 మార్కులు వచ్చినా 5 మార్కులు వచ్చినా 0.5 రావాలి, లేకపోతే 0.9 రావాలి. కానీ సింగిల్ డిజిట్ వస్తుంది. అంటే ఇది ప్రోగ్రామింగ్ ఎర్రర్గా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కాలేజీలో ఒక 300 మందికి ఏకంగా మార్క్సే రాలేదు. ఇలా ఒకటి కాదు ఎన్నో ఉదంతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబరిన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు ఈ మొత్తం అడ్మిషన్లు కావచ్చు, ఈ ఫీజులు వసూళ్లు కావచ్చు, ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ కావచ్చు, ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సంస్థకు అప్పచెప్పారు. దాదాపు 4 కోట్లకు పైగా ఈ టెండర్ని పిలిచారు. ఎలాంటి అనుభవం లేదని తెలుస్తుంది. ఇక్కడే జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 20లో ఈ ఆఫీస్, ఇప్పుడు రోడ్ నెంబర్ 12లో ఈ ఆఫీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సంస్థే మొత్తం ఈ కాంట్రాక్టు తీసుకుంది. ఎలాంటి అనుభవం లేకపోవడం వల్ల ఈ సంస్థకు ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. ఇవాళ తీవ్ర ఆందోళనలో ఉన్నారు విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు అందరూ ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చి కార్యదర్శిని నిలదీశారు. ఈ సందర్భంలో ఆయన విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న సందర్భంలో మరికొన్ని ఆయనకు చేసిన కామెంట్లు మరింత ఆందోళనకి గురి చేశాయి. సంవత్సరం అంతా చదివి పరీక్ష రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో 90 మార్కులు జిల్లా టాపర్ గా ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడం, కొంతమంది మార్కులు తగ్గాయని ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ చావులకి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ హత్యలకి? ఎప్పుడు లేని విధంగా పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే 6 విద్యార్థులు తెలంగాణలో ఈసారి చనిపోయారు. వాళ్ళు చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళ మార్క్స్ కూడా కొంతమంది పరిశీలించినప్పుడు అందులో ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు లాంగ్వేజెస్లోనో లేకపోతే మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులో తక్కువ మార్కులు రావడం వల్ల వాళ్ళు సెన్సిటివ్గా ఉండి ఆత్మన్యూనతతోటి చనిపోయినట్టు చెప్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ జిల్లాల నుంచి తమకు తెలిసిన బంధువులలో పెట్టి హైదరాబాద్లో చదివిపిస్తారు. అలాంటి పిల్లలు తిరిగి ఇంటికి వెళ్లకుండా ఆ బంధువుల ఇంట్లోనే సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తం సాఫ్ట్వేర్ ఎర్రగా చెప్తున్నారు. వందలాది మంది, అంటే 1-2 తప్పులైతే సరి చేయడానికి వస్తుంది, కానీ ఒకేసారి ఇన్ని వందల మంది విద్యార్థుల మార్క్స్ మెమోలు తప్పులు రావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడో పెద్ద తప్పు జరిగిందని అందరి భావన. దీన్ని ఎలా సరిచేస్తారు, విద్యార్థులకి ఎలా న్యాయం చేస్తారన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దీనిపై సోంగుపాల్, ఇది సరి చేయలేని తప్పు, జీవితాలు పోయాయి, తీసుకురాలేని తప్పు, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి పోయింది. చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యామన్న బాధతో చాలా మంది ఇప్పటికీ మనకి బ్రేకింగ్ తిరుగుతూనే ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది కూడా. దీన్ని కేవలం మార్కులు మిస్ అవ్వడానికి మాస్ హిస్టీరియాగా కొట్టిపారేస్తున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ లెక్కలేంతనాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ చేసిన కామెంట్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మాస్ హిస్టరీ అంటే సామూహికంగా ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా చేసుకుంటారన్న కామెంట్లు చేయడానికి మాత్రం తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ ఆవేదనని చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే ఈ విధంగా మాట్లాడడం సరైనది. కానీ ఒక పేరెంట్ మాట్లాడింది ఇంతకుముందే మనం చూసాం. ఫస్ట్ ఇయర్లో అడ్వాన్స్ అంటే ఇంప్రూవ్మెంట్ కోసం ఎగ్జామ్ రాసి మంచి మార్కులు అంటే 80-90 పైన ఫస్ట్ ఇయర్లో మార్కులు వచ్చాయి, సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు. కానీ ఇప్పుడు వచ్చినట్టు మార్క్స్ మెమోలో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినట్టు ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మార్క్స్ మెమో ఉంది, అందులో మంచి మార్కులతో పాస్ అయినట్టుంది. కానీ సెకండ్ ఇయర్ మార్కులు మెమోతో కలిపి మార్కులు ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినట్టు ఉంది. దీన్ని
వాళ్ళు అడగడానికి ఈ విషయాన్ని నిలదీయడానికి వస్తే చివరికి ఇది మాకు సంబంధం లేదు, అవసరమైతే మరోసారి రీకౌంటింగ్ పెట్టుకోండి, రీవాల్యుయేషన్ పెట్టుకోండి అని ఆయన సలహా ఇచ్చాడు. దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలి, ఎక్కడ తప్పు జరిగింది, ఒకవేళ తప్పు జరిగిన విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది చెప్పాలి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఉదయం నుంచి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరే ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న అసలు ఇంటర్మీడియట్ బోర్డుకి తాళం వేశారు. ఆ సెలవు పేరుతోటి నిన్న ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ని ఓపెన్ చేయలేదు. వందలాది మంది విద్యార్థులు, ఒకవైపు పదుల సంఖ్యలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటుంటే తమ తప్పులు జరిగాయి, వీటిని సరిచేయండి అని ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే ఇలా ప్రవర్తించడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఏపీ తెలంగాణ ఒకేసారి పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పోలిస్తే కొన్ని రోజులు ఆలస్యంగా ఫలితాలు వచ్చినవన్నీ కూడా తప్పులు రావడం. ఇప్పుడు మరింత ఒకవేళ ఆలస్యం అయితే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో జరగాల్సిన పరీక్షల్లో తమకు ఎక్కడ అవకాశం లేకుండా పోతుందో, ఎక్కడ అవకాశం మిస్ అవుతామని ఆందోళనలో ఇటు పేరెంట్స్, తల్లిదండ్రులు ఉన్నారు. దీన్ని ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలని ఇటు పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. దేవి, సోంగోపాల్, గత 2-3 రోజులుగా ఇది పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. గతంలో లేని ఈ మాస్ హిస్టీరియా ఇప్పుడే వచ్చిందా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఒక హయ్యర్ అఫీషియల్ దీన్ని మాస్ హిస్టీరియాగా పరిగణించి కామెంట్ చేయడం, పేరెంట్స్ ఎమోషన్స్ తో లేదా ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు ఎందుకు విద్యాశాఖ స్పందించలేదు? ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ ఎందుకు రాలేదు? సూసైడ్ విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా తమ పిల్లల్ని ధైర్యం చెప్పాలి. కేవలం పరీక్షలో తప్పారనో, మార్కులు తక్కువ వచ్చాయనో వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదు. ముఖ్యంగా కార్పొరేట్ చదువులు వచ్చిన తర్వాత వాళ్ళపై ఉన్న ప్రెషర్ ఖచ్చితంగా ఎంసెటే రాయాలి, లేదంటే పలానా ఎగ్జామ్లో నువ్వు పలానా మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే నీకు భవిష్యత్తు లేదని వాళ్ళు నూరిపోయడం వల్ల వాళ్ళు తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మాటలు వస్తాయనే ఇలాంటి అన్ని పరిస్థితులు వాళ్ళ ఆత్మహత్యలకి పురుగొల్పుతున్నాయి. ఆత్మహత్యల విషయంలో ఒకవేళ బోర్డు ఏదైనా తప్పు చేసింటే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, పేరెంట్స్ కూడా బోర్డుకి వెళ్ళి అడిగే అవకాశం ఉంది. అలాగే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అవకాశాలు ఉన్నాయి. సూసైడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తమ పేరెంట్స్ పిల్లలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసినప్పటికీ ఇమీడియట్గా ఆ మార్క్స్ను అంటే అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. సూసైడ్ విషయంలో మాత్రం ఎన్టీవీ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. పేరెంట్స్ అంతా కూడా పిల్లల్ని ఇట్లా ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ధైర్యం చెప్పాలని ఎన్టీవీ తరఫున కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దేవి, ఓకే సోంగోపాల్, సామాజిక బాధ్యతగా ఎన్టీవీ ఖచ్చితంగా చెప్తుంది. కానీ 50,000 మంది విద్యార్థులు ఒక్క మ్యాథ్స్ లోనే ఎలా ఫెయిల్ అయ్యారు? దీని మీద క్లారిటీ ఇస్తారా? మళ్ళీ రీవాల్యుయేషన్ చేయడానికి ఆ వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. కనీసం ఎందుకు ఈ డ్యామేజ్ కంట్రోల్ కు ముందుకు రావట్లేదు? వాస్తవం మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి 50,000 పైచిలుకు విద్యార్థులు సెకండ్ ఇయర్లోనే ఫెయిల్ అయినట్టు లెక్కలు ఆల్రెడీ తేల్చారు. కొంతమంది ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడినప్పుడు ఈసారి పేపర్ కఠినంగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు, లేకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని మరికొంతమంది చెప్తున్నారు. విద్యార్థులకి కొన్ని కాలేజీల్లో మ్యాథ్స్ లెక్చరర్స్ సరిగా లేరని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ కాలేజీల్లో అయితే లెక్చరర్స్ సరిగా లేరు, అనుభవం లేని వారు ప్రైవేట్ కాలేజీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ సేమ్ టైం ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళు అంటే బాగా ఎక్కువ శాలరీస్ ఇచ్చి అనుభవం ఉన్న వాళ్ళతో పాఠాలు చెప్పిస్తున్నారన్న కాలేజీల్లో కూడా ఈసారి మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇలానే జరిగింది. ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం దానికి సంబంధించి బోర్డు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా మార్క్స్ కలుపుతారా, లేకపోతే ఆ మార్క్స్ నిజంగానే పేపర్ కఠినంగా రావడం వల్ల ఇలా వచ్చిందని దానికి సంబంధించి బోర్డు నుంచి క్లారిటీ కావాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. సోంగోపాల్, కేవలం ఓన్లీ ఒక సబ్జెక్ట్ లో 50,000 మంది ఫెయిల్ అయినట్టు గతంలో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? ఇప్పుడు వరకైతే దానిపై బోర్డు నుంచి కూడా ఏం క్లారిటీ లేదు. కానీ 50,000 పైచిలకు కేవలం మ్యాథ్స్ సబ్జెక్ట్లో సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినట్టు క్లియర్గా బయటికి ఆధారాలతో సహా వచ్చాయి. హాల్ టికెట్ నెంబరు, ఏ హాల్ టికెట్ నెంబరు, ఎవరు ఫెయిల్ అయ్యారు, స్టూడెంట్ పేరు, అలాగే వాళ్ళు ఎక్కడ ఏ సెంటర్లో పరీక్ష రాశారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఈ మొత్తం డీటెయిల్స్తో పాటు 50,000 పైసలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే మిగతా సబ్జెక్టులో అదే స్టూడెంట్ మిగతా సబ్జెక్ట్లో 80%, 90%తో పాస్ అయిన వాళ్ళంతా కూడా ఒక సబ్జెక్ట్తో
ఫెయిల్ అయ్యారు. వాళ్ళంతా ఇప్పుడు ఇమ్మీడియట్ గా సప్లిమెంటరీ రాసేందుకు ఒకవైపు సిద్ధమవుతూనే అసలు ఏం జరిగింది ఈ సబ్జెక్ట్ విషయంలో అని తెలుసుకునేందుకు రోజు ఇంటర్ బోర్డు చుట్టూ తిరుగుతున్నారు దేవి. అంటే కనీసం ఆ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వని వాళ్ళని పాస్ అయినట్టుగా కూడా ఎలా చూపించగలిగారు? దానికి సంబంధించి మన దగ్గర క్లియర్ గా ఎవిడెన్స్ కూడా ఉంది. జయ లిఖిత అనే ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయింది. ఆబ్సెంట్ అయినటువంటి లిస్ట్ లో ఇంటర్మీడియట్ బోర్డే ఈ స్టూడెంట్ ఎగ్జామ్ కి హాజరు కాలేదు, ఆబ్సెంట్ అయిందని ముందుగానే అనౌన్స్ చేశారు. ఆబ్సెంటీస్ లిస్ట్ లో అమ్మాయి పేరు జయలిఖిత పేరు ఉంది. కానీ ఆ అమ్మాయి జయలిఖిత పరీక్ష రాసినట్టు, అమ్మాయికి మార్కులు వచ్చినట్టు కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఇంతకంటే దారుణం ఇక ఎక్కడ ఉండదని అందరూ చెప్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు పనితీరు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి దేవి. రైట్, ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయబోతున్నారు? వాళ్ళు పొద్దు నుంచి కూడా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాళ్ళ వైపు నుంచి ఎటువంటి వెర్షన్ ఉంది? అంటే తల్లిదండ్రులకు సంబంధించి ఒకే సమస్య లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. మనం చూసాం, ఒక స్టూడెంట్ మార్నింగ్ వచ్చిన ఒక పేరెంట్ అయితే ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్ లో కూడా పాస్ అయ్యాడు. కానీ ఇప్పుడు 2 ఇయర్ సంబంధించి ఇచ్చిన మార్క్స్ మెమోలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినట్టు ఉంది. అంటే కొంతమంది పరీక్షకు హాజరైనప్పటికీ అసలు హాజరు కాలేదని వచ్చింది. అలాగే కొంతమంది మార్క్స్ మెమోలో మార్క్సులు రావాల్సిన చోట ఏదో సింబల్స్ వేసి ఇచ్చారు. ఇలా ఒక్కొక్క సమస్య ఒకలాగా ఉంది. కొంతమంది అయితే సెంటర్లో ఆ కాలేజీలో రాసిన 300 మందికి అసలు మార్కులే వేయలేదు. ఇలా సమస్యలు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద కమిటీ వేస్తారా, లేకపోతే పేరెంట్స్ని ఒక టోల్ ఫ్రీ అయితే ఏర్పాటు చేశారు, కానీ అది దాంట్లో రిప్లై ఇస్తే పేరెంట్స్ అంతా కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. ఓవరాల్గా అయితే దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలన్నది పేరెంట్స్ డిమాండ్. ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా షార్ట్ అవుట్ చేయాలి. అలాగే ఈ అనుభవం లేని ఈ గ్లోబరిన్ అనే ఒక సంస్థను కాంట్రాక్ట్ రద్దు చేయాలి, అనుభవం ఉన్న సంస్థకి ఇచ్చి పరీక్షలు నిర్వహించాలన్నది వాళ్ళ డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నది మెయిన్ పేరెంట్స్ డిమాండ్ గా మనకు అనిపిస్తుంది. అంటే ఇదంతా జరుగుతోంది, ఎపిసోడ్ అంతా 2 రోజులుగా జరుగుతుంది. ఇంటర్ బోర్డు సెక్రటరీ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇది మాస్ హిస్టీరియా అని చెప్పేసి తల్లిదండ్రులు కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ చేస్తున్నారు. కానీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం ఎందుకు రావట్లేదు? అంటే మొత్తం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ చూసుకుంటారు. ఒక ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 4 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచి అడ్మిషన్ల దగ్గర నుంచి పరీక్షలు ఎండ్ అయ్యేంత వరకు మొత్తం వాళ్ళకు అప్పచెప్పారు. అది అనుభవం లేని సంస్థగా ఇప్పటికే తేలిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహించిన సంస్థ కాకుండా మరొక సంస్థకి ఈసారి ఇచ్చారు. అంతకంటే మెరుగైన సంస్థకు గతంలో కూడా తప్పులు జరిగినప్పటికీ అంతకంటే మెరుగైన సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తారని అందరూ ఊహించారు. కానీ ఎలాంటి అనుభవం లేని సంస్థకు, ఈ గ్లోబరిన్ అనే సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వచ్చిన ఈ ఇబ్బందులుగా ప్రభుత్వం గుర్తించింది. ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఫలితాల విడుదలకు కూడా మంత్రి రాలేదు. కోడ్ ఉంది, ఇది అధికారుల వ్యవహారం, అధికారులే చూసుకుంటారని ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఫలితాల విడుదలకు వచ్చినప్పటికీ దీనిపై మాత్రం స్పందించలేదు. దీంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగులంతా కూడా, అధికారులంతా కూడా నాన్ కోఆపరేటివ్ గా ఉన్నారని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితాల విడుదల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కొంత తప్పు జరుగుతుంది ఎక్కడో. ఈ ఫలితాలకు మేము బాధ్యులు కామని కొంతమంది ఆన్ రిటర్న్, అంటే ఇన్ రిటర్న్ గా పేపర్ మీద ఇచ్చినప్పటికీ వాళ్ళకి సోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంటే ఉద్యోగులకి అధికారులకి మధ్య గ్యాప్ ఈ బోర్డులో క్లియర్ గా ఒక సమన్వయ లోపం స్పష్టంగా వీటితో మనకు కనిపిస్తుంది. ఆల్ రైట్, సోంగోపాల్.